మైండ్ అంటే ఏంటి అంటే మీరు చెప్పారు, మీ అందరికీ తెలుసు, మన ఆలోచనలు. దానికి మనం ఇంకో కోణంలో ఏం చెప్పుకున్నాం, యద్భావం తద్భవతి. సరే, మనందరికీ తెలుసు మనం ఏమైతే అనుకుంటున్నామో అదే జరుగుతుంది అనేది కదా దాని అర్థం కదా. ఓకే, మరి మనం ఏమైతే అనుకుంటున్నామో అదే మన జీవితంలో జరుగుతుంది అన్నప్పుడు మీ జీవితంలో మీ చేతిలో ఉన్నట్లా కదా, మీ జీవితం మీ చేతిలో ఉన్నట్లా కదా. ఓకే, మరి మీ జీవితం మీ చేతిలో ఉన్నట్లే అని మీరు ఒప్పుకుంటున్నారు. మరి మీ జీవితం మీ చేతిలో ఉన్నట్లే అనేటువంటిది ఒప్పుకున్నప్పుడు మీ జీవితం చాలా ఆనందంగా ఉన్నదా, చాలా పెయిన్గా ఉందా? అంటే మీరు పెయిన్ కోరుకుంటున్నారు, అంతే కదా. ఇలాంటి క్లాసులు మనం చాలా విన్నాం కదా. మరి విన్నా మనం ఎందుకు ఆచరించట్లేదు? అందుకే నేను ఎక్కువ క్లాసులో ఒక పదం ఎక్కువ వాడుతూ ఉంటాను. మనిషికి మరొక పేరు ఉన్నది, తెలుసు అదేంటో? తెలీదా? నేనే చెప్తాను. మనిషికి మరొక పేరు ఏంటి అంటే, మనిషి ఎవరు అంటే అన్నీ తెలిసిన అజ్ఞాని.